మీన రాశి 2026 వార్షిక జాతకం జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వెల్లడిస్తుంది. ఈ రోజు వీడియోలో దీని గురించి చర్చిద్దాం. మీన రాశి 2026 వార్షిక జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీన రాశి వారికి అనేక శుభవార్తలను తెస్తుంది. మీ కెరీర్ మరియు వ్యాపారంలో అపారమైన వృద్ధికి బలమైన సంకేతాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పూర్తిగా దృఢంగా ఉంటారు. ఈ విధంగా ఏడాది పొడవునా విజయం మీ వెంటే ఉంటుంది. అయితే మీరు మీ కుటుంబ జీవితంలో చిన్న చిన్న విభేదాలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఈ సంవత్సరం మీరు పాత మనోవేదనలను వదిలి ముందుకు సాగాల్సిన సమయం అవుతుంది. మీన రాశి 2026 వార్షిక జాతకం ప్రకారం జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వివరంగా అన్వేషిద్దాం. జనవరి 2026 కోసం మీన రాశి 2026 వార్షిక జాతకం. జనవరి నెల మీన రాశి వారికి మిశ్రమ బ్యాగ్గా ఉంటుంది. మీరు ప్రయోజనాలను పొందుతారు, కానీ మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. పోరాటంతో పనులు నెరవేరుతాయి. వివాదాస్పద పరిస్థితులను నివారించండి. నెలాఖరులో ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరి ప్రలోభాలకు లొంగకండి మరియు మీ స్వంత జ్ఞానం మరియు విచక్షణతో వ్యవహరించడానికి ప్రయత్నించండి. భౌతిక సుఖాలు పెరుగుతాయి. మీ మాటల్లో సౌమ్యతను కాపాడుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందం మరియు సామరస్యం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం తగ్గనివ్వకండి మరియు నిగ్రహంతో కూడిన జీవనశైలిని అవలంబించండి. తల్లిదండ్రులతో సంబంధాలు బాగానే ఉంటాయి. మీ సామాజిక స్థితిని గుర్తుంచుకోండి. ఈ నెల విద్యార్థులకు మంచిది. ప్రేమ వ్యవహారాల్లో సంఘర్షణను నివారించండి. మీ పిల్లల పురోగతి గురించి కొంత ఆందోళన ఉండవచ్చు. కోర్టు కేసులలో గణనీయమైన పురోగతి ఉండదు. భార్యాభర్తల మధ్య సామరస్యం నెలకొంటుంది. ఈ నెలలో మీరు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి తక్కువ మొగ్గు చూపుతారు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగులు తమ పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఫిబ్రవరి 2026 కోసం మీన రాశి సంవత్సర జాతకం. ఫిబ్రవరి మీన రాశి వారికి సంపన్నమైన మరియు లాభదాయకమైన నెల. నెల ప్రారంభంలో మీరు మంచి లాభాలను చూసే అవకాశముంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ జ్ఞానం మరియు కృషితో మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంలో విజయం సాధిస్తారు. మీరు సన్నిహితుల నుండి ఆనందం మరియు మద్దతు పొందుతారు. అత్యంత వివాదాస్పద పరిస్థితులను నివారించండి. మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. చిన్న ప్రయాణాలను నివారించండి. తోబుట్టువులతో మీ అనుబంధం బాగుంటుంది. మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మీ హృదయంలో దాతృత్వ భావం పుడుతుంది. ప్రేమ సంబంధంలో మీరు గందగోళాన్ని ఎదుర్కోవచ్చు. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కోర్టు కేసులలో సంఘర్షణకు అవకాశముంది, కాబట్టి ఓపికగా ఉండండి. భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది. వ్యాపారంలో లాభం మరియు పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. మార్చి 2026 కోసం మీన రాశి వార్షిక జాతకం. మీన రాశి వారికి మార్చి సంతోషకరమైన మరియు లాభదాయకమైన నెల. సమస్యలను పరిష్కరించడానికి మీరు కష్టపడాల్సి రావచ్చు. పురోగతిలో ఉన్న పనికి అంతరాయం కలగవచ్చు. మీరు శారీరక అలసటను అనుభవించవచ్చు. శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరి నుండి అయినా డబ్బు అప్పుగా తీసుకోవడం మానుకోండి. అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవసరమైన చోట మాత్రమే డబ్బు ఖర్చు చేయండి. మీ మాటల్లో సంయమనం పాటించండి మరియు కఠినమైన మాటలకు దూరంగా ఉండండి. తొందరపాటుగా ప్రవర్తించకుండా ఉండండి.
మీరు మీ తల్లిదండ్రుల నుండి మద్దతును అందుకుంటూనే ఉంటారు. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. ఆధ్యాత్మిక భావాల కోసం మీ కోరిక మీ హృదయంలో మేల్కొంటుంది. ఈ నెల విద్యార్థులకు మంచిది. వారు తమ చదువులపై దృష్టి పెడతారు. ప్రేమ సంబంధాలలో విజయం సాధిస్తారు. మీరు మీ పిల్లల నుండి ఆనందాన్ని పొందుతారు. శత్రువులు మీపై కుట్రలు పన్నవచ్చు. భార్యాభర్తల మధ్య సామరస్యం ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి మేల్కొంటుంది. వ్యాపారవేత్తలు వ్యాపార లాభాలను అనుభవిస్తారు. మీనం, ఏప్రిల్ నెల మీన రాశి వారికి ఆనందం మరియు పురోగతిని కలిగించే నెల. ఆర్థిక లాభాలతో పాటు ఖర్చులు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. స్నేహితుల నుండి మద్దతు మరియు ప్రయోజనాలు లభించే అవకాశముంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చిన్న సమస్యలు తలెత్తవచ్చు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. గృహ వినియోగం కోసం మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే ఆనందం మరియు సామరస్యం ఉంటుంది. మీ ధైర్యం మరియు ధైర్యాన్ని కాపాడుకోండి. ఈ నెలలో మీరు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు మద్దతును అందుకుంటూనే ఉంటారు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. ఈ నెల చదువు పరంగా విద్యార్థులకు మంచిది, కానీ మీరు మీ చదువులపై అత్యంత శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధాలలో ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కొనసాగించండి. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన విషయాలపై ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. కోర్టు కేసులు మెరుగుపడతాయి. భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య వల్ల ఉద్రిక్తత తలెత్తవచ్చు. మీ భార్య భావాలను అర్థం చేసుకుని మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. మే 2026 కోసం మీన రాశి వారి సంవత్సర జాతకం. మే నెల మీన రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. ఈ నెలలో మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. నెలాఖరు నాటికి విషయాలు సానుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. మీ పెండింగ్ పనులు ప్రారంభం కావడం ప్రారంభమవుతుంది. ఈ నెలలో ఎటువంటి పెద్ద ప్రమాదకర పనులను చేపట్టకపోవడమే మంచిది. సంయమనంతో పని చేయండి మరియు అనవసరమైన తొందరపాటును నివారించండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక లాభాలతో పాటు ఖర్చులు కూడా వచ్చే అవకాశముంది. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ మాటల్లో ఆహ్లాదకరమైన స్వరాన్ని కొనసాగించండి మరియు మీ ప్రవర్తనలో కఠినత్వాన్ని నివారించండి. మీ తల్లిదండ్రులతో సామరస్యం బాగుంటుంది. మీ సామాజిక స్థితి చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ నెల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ మనసును సంచరించడానికి అనుమతించవద్దు, లేదా మీరు ప్రేమ వ్యవహారంలో వైఫల్యాన్ని ఎదుర్కోవచ్చు. మీరు మీ పిల్లల గురించి కొంత ఆందోళన చెందుతారు. కోర్టు కేసులలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మితమైన లాభాలు వస్తాయి. పనిలో కొన్ని పోరాటాలు జరుగుతాయి. మీన రాశి జూన్ 2026 వార్షిక జాతకం. జూన్ నెల సాధారణంగా మీన రాశి వారికి ప్రశాంతంగా ఉంటుంది. ఈ నెలలో మీరు ప్రణాళికతో పనిచేస్తారు కాబట్టి విభేదాలు సర్వసాధారణం. మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల ప్రభావానికి గురికాకుండా ఉండండి. మీ స్వంత జ్ఞానం మరియు విచక్షణను ఉపయోగించండి మరియు మీ పని విజయవంతమయ్యే వరకు దానిని పంచుకోవద్దు. సమాచారంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. అధిక పెట్టుబడులను నివారించండి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండండి. ఓర్పు మరియు ధైర్యాన్ని కాపాడుకోండి. ఈ నెలలో తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశముంది. కొత్త సామాజిక పరిచయాల గురించి జాగ్రత్తగా ఉండండి మరియు ఆలోచనాత్మకంగా మాట్లాడండి. ఈ నెలలో విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రేమ తగ్గవచ్చు. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు.
వారి భావాలను గౌరవిస్తారు. కోర్టు కేసులలో పరిస్థితులు అనుకూలంగా ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య సామరస్యం ఉంటుంది. ఒకరి సంతోషాలు మరియు దుఃఖాలను గుర్తుంచుకోండి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు పర్యాటక గమ్యస్థానానికి ప్రయాణించవచ్చు. నెల చివరిలో మీకు పనిలో ఒక ప్రధాన ప్రాజెక్ట్ బాధ్యత ఇవ్వబడుతుంది. ఇది పురోగతికి అవకాశాలను అందిస్తుంది. జూలై 2026 కోసం మీన రాశికి వార్షిక జాతకం. జూలై నెల మీన రాశి వారికి లాభం మరియు పురోగతికి అవకాశాలను తెస్తుంది. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. దూర ప్రయాణం సాధ్యమే. ఈ సమయంలో మీరు అధిక ఉత్సాహాన్ని నివారించాలి. ముఖ్యమైన విషయాలపై ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులను కలుస్తారు. ఇతరుల మంచి లక్షణాలను విస్మరించవద్దు. మీ మనస్సును బిజీగా ఉంచండి. ఈ నెలలో మీరు మీ శారీరక విశ్రాంతిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ సుఖాలలో కొంత తగ్గుదల మరియు కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ మాటలను నియంత్రించుకోండి మరియు ఓపికగా ఉండండి. తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. ఈ నెలలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. మంచి ప్రవర్తనను కొనసాగించండి. కొన్ని అడ్డంకుల తర్వాత విద్యార్థులు తమ చదువులో విజయం సాధించే అవకాశముంది. ప్రేమ సంబంధాలలో పరిస్థితి బాగుంటుంది. మీ పిల్లల నుండి ఆనందం మరియు మద్దతులో కొంత మెరుగుదల ఉంటుంది. ఆరోగ్య సమస్యల కారణంగా వైవాహిక ఆనందం కొంత తగ్గవచ్చు. వృత్తిపరమైన పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ లాభాలకు అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 2026 కోసం మీన రాశి సంవత్సర జాతకం. ఆగస్టు నెల చివరికి మీన రాశి వారికి ఆహ్లాదకరంగా మరియు ప్రయోజనకరంగా మారుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. చిన్న ప్రయాణాలు సాధ్యమే. ప్రయాణ సమయంలో తినడం మరియు త్రాగడంలో సంయమనం పాటించండి. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు సాధ్యమే. మీ కార్యస్థలాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆలోచనాత్మకంగా వ్యవహరించండి. అధిక సంఘర్షణను నివారించండి. కఠినమైన మాటలకు దూరంగా ఉండండి. మీరు భౌతిక సౌకర్యాలు మరియు వనరులపై ఆసక్తిని కోల్పోవచ్చు. తోబుట్టువులతో విభేదాలు ఉండవచ్చు. హఠాత్తుగా వ్యవహరించడం మానుకోండి. ఈ నెలలో మీరు నిర్లిప్తతను అనుభవించవచ్చు. మీ సామాజిక స్థితిని గుర్తుంచుకోండి. విద్యార్థులు తమ చదువులతో ఇబ్బంది పడవచ్చు మరియు అదనపు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో గందరగోళం ఉంటుంది. కోర్టు కేసులలో పరిస్థితి మెరుగుపడుతోంది. భార్యాభర్తల మధ్య కొంత సమన్వయం లేకపోవడం ఉండవచ్చు. మీరు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి తక్కువ మొగ్గు చూపుతారు. వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీన రాశి సెప్టెంబర్ 2026 వార్షిక జాతకం. మీన రాశి వారికి సెప్టెంబర్ నెల మానసిక మరియు శారీరక శ్రమతో కూడిన నెలగా పరిగణించబడుతుంది. ఈ నెలలో మీరు సానుకూల మనస్తత్వంతో ముందుకు సాగాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కృషి చేయండి. ఎవరిచేత తప్పుదారి పట్టించవద్దు. నెల ప్రారంభంలో స్నేహితులు ప్రయోజనం పొందుతారు. ఆర్థిక విషయాలకు సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి. ఎవరి నుండి అప్పులు తీసుకోకండి. అనవసరమైన వస్తువులకు డబ్బు ఖర్చు చేయకుండా ఉండండి. కారంగా ఉండే ఆహార పదార్థాలను నివారించండి. తోబుట్టువులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. మీ తల్లిదండ్రులతో సామరస్యాన్ని కాపాడుకోండి. మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన ప్రదేశానికి కూడా తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. మీరు కొన్ని సామాజిక పనులకు కూడా గౌరవం పొందవచ్చు. విద్యార్థులు తమ చదువులో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో కొనసాగుతున్న సమస్యలు ఈ నెలలో పరిష్కరించబడవచ్చు.
మీ పిల్లలను అదుపులో ఉంచండి మరియు వారి సహవాసాన్ని చెడగొట్టకుండా ఉండండి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ ఖచ్చితంగా పెరుగుతుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మరియు మీ సహోద్యోగులు పనిలో మద్దతు ఇస్తారు. అక్టోబర్ 2026 కోసం మీన రాశి వార్షిక జాతకం. అక్టోబర్ నెల మీన రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో అధిక వాదనలకు దూరంగా ఉండండి. స్నేహితులతో కలిసి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. విదేశీ సంబంధాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశాలకు ప్రయాణిస్తుంటే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం తెలివిగా చేయాలి. మీ ప్రయత్నాలలో కొన్ని అడ్డంకులు మరియు ఇబ్బందులను ఎదుర్కొంటాయి, కానీ మీరు మీ జ్ఞానం ద్వారా విజయం సాధిస్తారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు, కాబట్టి మీరు వారితో ప్రేమగా సంభాషించాలి. సాహిత్యం, సంగీతం మరియు కళలపై మీ ఆసక్తి పెరగవచ్చు. సినిమా చూసిన తర్వాత మీరు మీ భార్య మరియు కుటుంబ సభ్యులతో షాపింగ్ మాల్లో షాపింగ్కు కూడా వెళ్ళవచ్చు. ఈ నెలలో మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులలో విజయం కనిపిస్తుంది. ఈ నెలలో మీ పిల్లలు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఈ నెలలో భార్యాభర్తలు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. మీరు మీ కుటుంబ దేవత స్థానంలో రామాయణ పారాయణం కూడా చేయవచ్చు. ఇది ఖచ్చితంగా వ్యాపారంలో పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. మీ ఉద్యోగంలో ఓపికను కాపాడుకోండి. నవంబర్ 2026 కోసం మీన రాశి వార్షిక జాతకం. నవంబర్ నెల మీన రాశి వారికి భౌతిక సుఖాలు మరియు వనరులను పెంచుతుంది. విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశముంది. ఈ నెలలో ఆచారాలు మరియు తంత్ర మంత్రాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. పోరాటం తర్వాత ప్రయోజనాలు వస్తాయి. మీ ప్రవర్తనలో సంయమనం పాటించండి మరియు కోపాన్ని నివారించండి. మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మీ మనస్సును కొంత పనిలో నిమగ్నం చేయండి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపులు ఖచ్చితంగా ప్రయోజనాలను తెస్తాయి. ఈ నెలలో మీరు మీ తోబుట్టువులకు ఆర్థిక సహాయం కూడా అందించాలి. అనవసరమైన వ్యాపారాలకు దూరంగా ఉండండి. మీ తల్లిదండ్రులతో మీ సంబంధం మెరుగుపడుతుంది మరియు మీ సామాజిక స్థితి కూడా పెరుగుతుంది. మీరు మీ స్నేహితుడికి ప్రతిపాదించవచ్చు మరియు ఆమె అంగీకరిస్తుంది. మీ పిల్లల కోరికలకు అనుగుణంగా వ్యవహరించండి. వారి పురోగతి కోసం మీరు కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ నెలలో ప్రత్యర్థులు ఓడిపోతారు. భార్యాభర్తల మధ్య పరస్పర ఆనందం ఖచ్చితంగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది మరియు వ్యాపార వృద్ధికి అవకాశాలు తెరుచుకుంటాయి. డిసెంబర్ 2026 కోసం మీన రాశి వార్షిక జాతకం. డిసెంబర్ నెల మీన రాశి వారికి ప్రశాంతంగా ఉంటుంది. ఈ నెలలో మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు పనిలో మీ సహోద్యోగులకు పూర్తి సమయం కేటాయించాలి. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఏవైనా కొనసాగుతున్న సమస్యలను ఎదుర్కొంటుంటే అవి ఈ నెలలో పరిష్కరించబడతాయి. మీరు సంతోషంగా ఉంటారు. మీరు ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. ఈ నెలలో మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఏవైనా సమస్యలు, ఇబ్బందులు లేదా ఉద్రిక్తతలు ఉంటే మీరు వాటిని మీ జ్ఞానంతో పరిష్కరించుకోగలుగుతారు. మీరు భూమి, స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు అలా చేయవచ్చు. మీ తోబుట్టువులతో సమన్వయం కొనసాగించండి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. మీ ఇంటికి సమీపంలో ఒక చెరువు ఉంటే అక్కడ చేపలకు ఆహారం ఇవ్వండి. ఇది మీ మనసుకు ప్రశాంతతను తెస్తుంది. మీరు ఆస్తిని కొనాలని ఆలోచిస్తుంటే ఈ నెల చాలా మంచిది, ఎందుకంటే మీ పని సామర్థ్యం పెరుగుతోంది. మీలో దాతృత్వ భావాలు ఉద్భవిస్తున్నాయి.
విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలి మరియు బాహ్య పరిగణనలను తగ్గించుకోవాలి. మీరు ప్రేమలో ఉంటే, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రపోజ్ చేయాలి. మీ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కోర్టు కేసులలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.